ఏపీలో టీడీపీ అనుకూల సునామీ ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు వైసీపీ నేతల ఇల్లు, వాహనాలపై దాడులు జరగడం ఉద్రిక్తత రేపుతోంది. టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని, వైసీపీ కవ్వింపులకు రియాక్ట్ అవ్వద్దని చంద్రబాబు సూచించారు. తనను టార్గెట్ చేశారని పిఠాపూర్ టీడీపీ నేత వర్మ ఆరోపించారు. మరోవైపు వైసీపీ నేతలు తమ భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పోలీసులు సెక్యూరిటీ కల్పించకపోతే తామే కత్తులు, కటార్లు బయటకు తీయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రులు. అయితే ఏపీలో ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కవ్విస్తుందెవరు? కాకీలు ఏం చేస్తున్నారు? వైసీపీ నేతల ఆరోపణలో వాస్తవం ఎంత? ఇదే టాపిక్ పై ఈ రోజు ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు ఎంఏ గఫూర్ సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అన్వర్ బాషా కాంగ్రెస్ నుంచి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ సాహెబ్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. ఏంటి సాహెబ్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ దాడులు ఏంటి? వరుసగా దాడులు ఎందుకు చేస్తున్నారు టీడీపీ నేతలు? నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, జీ న్యూస్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు దాడులు చేస్తున్నారని మీరే అంటున్నారు. అక్కడ వాస్తవాలు ఏంటనేది తమరు మరి పరిశీలించారో లేదో తెలియదు. ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ గా వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా న్యూస్ ఛానల్ మీద ఉండిద్దండి. మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన థర్డ్ డేనే మా ప్రజావేదికను కూల్చివేశారు. దానితో పాటు మా ఎక్కడైతే 175 కాన్స్టిట్యున్సీల్లో నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం, వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళ కారులను పగలగొట్టడం, అదేవిధంగా మా కార్యకర్తలు చాలా మంది మీద ఆయాల వాళ్ళ ప్రతాపం చూపించారు. ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయాల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోవటం చాలా శోచనీయం. కానీ ఈ రోజు ఏదైతే మేము కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారో, కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇరువురు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు సంయమనం పాటించండి అని కార్యకర్తలు చెప్పారు. ఎస్, మా కార్యకర్తలు కూడా సంయమనం పాటిస్తానే ఉన్నారు. కానీ వైకాపా నాయకులు కత్తులు, కటార్లు మా మీద దూవుతారా? మీరే అన్నారు ఇందాక ఇంట్రోలో. వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మా యొక్క మనస్తత్వం ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేమేమంటామంటే, ఇప్పుడు వైకాపా పార్టీ వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలు, వాస్తవంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మేమెంతో మనోవేదనకు గురయ్యాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, వారితో పాటు న్యూట్రల్స్ లో ఉన్నోళ్ళు కూడా అరే ఇదేందా పార్టీ కార్యాలయాన్ని మీద దాడులు చేయటం అని చెప్పి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ రోజు పోలీసులు కేసు కూడా తీసుకోవాలి. స్టిల్ ఈ రోజు కూడా కేసు కట్టలేదండి, ఎఫ్ఐఆర్. రెండో అంశం, మా నాయకుల మీద ప్రతిసారి దాడులు చేసినప్పుడు ఎప్పుడన్నా కానీ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడారా? పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి వెళ్తే ఆ రోజు మా మీద చెప్పులు, పోలీస్ లాఠీలు మా మీద ఇసిరేశారండి. ఆ రోజు డీజీపీ సవాంగ్ గారు వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ అని సిగ్గు లేకుండా చెప్పారు. మేము ఇవన్నీ తట్టుకుంటా ఇవన్నీ చూస్తూనే వచ్చాం. దీంతో పాటు సోషల్ మీడియాలో మా మహిళా నాయకురాళ్ల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పింగ్ చేస్తూ అసలు చెప్పనలివి కానటువంటి పోస్టులు పెట్టారండి. ఈ రోజు ఎందుకని 10,000 అకౌంట్లు డిలీట్ చేశారండి? ఈ రోజు నేను అడుగుతున్న వైకాపా పార్టీ వాళ్ళని, వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ శాంతి భద్రతలు కాపాడాలి, ఎటువంటి దౌర్జన్యాలు జరగకూడదు. ఇటువంటి జరిగినప్పుడు ఆ వచ్చిన ముఖ్యమంత్రికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మా అధినాయకుడు మొదటి రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా సంయమనం పాటించాలన్నారు. కానీ వైకాపా పార్టీ కార్యకర్తలు, వైకాపా పార్టీ నాయకులు వాళ్ళు రెచ్చగొట్టే విధానం చేస్తూ ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు చెబుతా. జీడి నెల్లూరులో ఒక 2 days బ్యాక్ వైకాపా పార్టీ ప్రచార రథం తగలబెట్టారండి. వాస్తవంగా వాళ్ళ వైకాపాలో ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళు తగలబెట్టుకున్నారు. అది మా మీదకి నెట్టేశారు. అలాగే దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఆ విజయ్ అనే ఒక కురవాడు వాళ్ళ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మరి పందెం కట్టాడు. ఆ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను చంపేశారని చెప్పి పోస్టులు పెట్టారు. వీటితో పాటు చాలా సంఘటనలు చెబుతా. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమమైనటువంటి కేసులండి. వాస్తవంగా ఎఫ్ఐఆర్ కట్టకుండానే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిచి నానాయాగి చేసి వాళ్ళని కొట్టి, పోలీసుల చేత వాళ్ళ నాయకుల చేత కొట్టిచ్చేశారు. ఇవన్నీ మా దగ్గర ఆన్ రికార్డ్ నేను చూస్తున్నానండి. దీంతో పాటు 175 కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకులు ఎక్కడ ఉన్నారో అక్కడ మా నాయకుల మీద అటాకులు చేశారు. ఇది చాలదన్నట్టు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా 80 రోజులు మరి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. ఆయన్ని రాష్ట్రం మొత్తం తిప్పారు. దీంతో పాటు కొల్లు రవీంద్ర, అసలు ఆయనకి తెలియనటువంటి అంశం, ఆయన ఎక్కడ ఉండడో కూడా ఆ రోజు ఏదో ఫంక్షన్ లో ఉంటే అతను ఏదో మర్డర్ చేశారని చెప్పి అతని మీద
కేసు పెట్టించేసి అతను జైలుకు పంపించారండి. అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యే గారు ధూళిపాళ నరేంద్ర గారి మీద ఆయన మీద అటాక్ చేసి ఆయన యొక్క ఆస్తులను ధ్వంసం చేసి ఆయన సంఘం డైరీ మీద అటాక్ చేశారు. దీంతో పాటు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. మరి ఈ రోజు ఎందుకని అధికారులందరూ నానా యాగి చేస్తూ హడావుడి పడిపోతూ ఫైల్స్ అన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారండి? మేము ఒకటే అంటాం, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడాలి. అదేవిధంగా ఇటువంటి అటాక్లు అన్ని దూరంగా ఉండాలండి. మా అధినాయకుడు చెప్పుకున్న మాట అదే. మనం ఇప్పటికే ఆ కొట్లాట్లు వీటితో వద్దు, మనకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ విధంగా చేయాలి. వైకాపా పార్టీ నాయకుల కవ్వింపు చర్యలకు మీరు సంసిద్ధులు కావద్దు అని అంటున్నారు. మీరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ నిన్న ఒక ట్వీట్ పెట్టారు. మరి తెలుగుదేశం పార్టీ మోకలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు మా అధికారంలో రాకముందలే, ముఖ్యమంత్రి అవ్వకముందలే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేపిస్తున్నారని చెప్పి అది నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఆయనకు అవగాహన దేని మీద లేదు, ప్రజల యొక్క అభిప్రాయాలు అతనికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఒక పక్కన వాళ్లే ధ్వంసం చేస్తూ మీకు అండగా ఉంటామని కార్యకర్తలకు సపోర్ట్ ఇస్తా, వాళ్ళ నాయకులు బయటకు వచ్చేసి మేము కత్తులు తీస్తాం కట్టారులు తీస్తామని మాట్లాడుతున్నారు. ఎక్కడైనా కానీ మా నాయకులు దీని మీద స్పందించారా? ఎక్కడైనా కానీ మా నాయకులు ఇలా చేయండి అని చెప్పి ఈ రోజుకైనా మాట్లాడారా? ఒకటండి, అధికారం వచ్చింది, అవుట్ రైట్ గా మరి ప్రజలు మాకు మంచి మెజారిటీ ఇచ్చారు. మాదల్లా ఒకటే కాన్సెప్ట్, అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని ఏదో ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాం. మరి మా పార్టీ మీద దాడి జరిగినట్టే మేము కూడా వైకాపా పార్టీ మీద దాడి చేయొచ్చు కదండి. ఎక్కడ చేయలే. బూతుల మంత్రి వేస్ట్ ఫీలో ఉన్నాడు. ఆయన మాట్లాడిన విధానం చూస్తే సామాన్యులకు కూడా అరే రాజకీయ నాయకులు ఇంత యూస్లెస్ ఫీలర్స్ ఉంటారని చెప్పి అనుకున్నారు. మేము ఎందుకు అంటున్నామంటే అతను కావచ్చు, అలమనేని వంశీ కావచ్చు, మరి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి దేవినేని అవినాష్ కావచ్చు, ఒక పక్క పొంగనూరులో సంఘటనలు కావచ్చు, పొంగనూరులో మమ్మల్ని కొట్టి మా ఇన్ఛార్జి మీద అక్రమమైన కేసు పెట్టించేసేసి మా కార్యకర్తల్ని 52 మంది జైల్లో పెట్టారు. అక్కడ మా ఇన్ఛార్జి మీద రౌడీ షీట్ రోపించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా పర్యటనకు వెళ్తుంటే పర్యటనకు వెళ్ళనే లేదు. దీంతో పాటు జీవోలు లాంటి జీవోలు తీసుకొచ్చేసి అసలు ప్రతిపక్ష పార్టీలు తిరగటానికి వీల్లేదన్నారు. వైనాట్ 175 అన్నారు, వైనాట్ 25 అన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూని చేస్తూ మరి వికృత కేడులు ఆడారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మేమేమంటామంటే మేమేమైనా చేసిన ఆధారాలు ఉంటే ఇదిగోనండి మీ నాయకులు చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వనండి. మా మీద 5 సంవత్సరాలు దాష్టికాలండి. మాది పల్నాడులో 100 మైనార్టీ కుటుంబాలను వెలివేశారండి. ఈ రోజు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు. దీంతో పాటు 100 మంది దళితుల్ని మరి వెలివేశారండి. అదే పల్నాడులో ఎన్ని హత్యలు చేశారండి? ఈవీఎంలు బదులు కొట్టారు అక్కడ ఎమ్మెల్యే. ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలే కదా. నరసరావుపేటలో ఉన్నటువంటి అక్కడ ఆ శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి ఆయన మా ఎమ్మెల్యే మీద అటాక్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి మరి శ్రీకృష్ణదేవరాయల మీద ఆయన మీద అటాక్ చేశారు. మేము కోకొల్లండి అని చెబుతుంది. మేము ఏమంటామంటే దాడులకు మేము ఉరికొల్పేటువంటి మాటలు మాట్లాడడం. ప్రజాస్వామ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీ వెళ్తా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఒకటే అన్నారండి, నా కోసం ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ, పోలీసులు ట్రాఫిక్ జాములు చేయవద్దు, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దని చెప్పి. మా నాయకుడికి ఉన్నటువంటి సంస్కారం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడారా? నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి నాయకులకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారండి. ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ఈ రోజు మార్నింగ్ రాబోయేటప్పుడు కూడా మళ్ళీ మాట్లాడతానండి మీతో. గఫూర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఈ దాడులను మీరు సమర్థిస్తున్నారా? దాడులు జరగడాన్ని ఎలా చూస్తారు మీరు? వందన గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సాహెబ్ గారేమో మేమేం చేయడం లేదంటున్నారు. అయితే వైసీపీ పార్టీకి చెందినటువంటి వారు నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా అన్యాయం అయిపోతున్నాయి, చాలా దాడులు జరుగుతున్నాయి, ధన మాన ప్రాణాల రక్షణ లేకుండా పోతుంది, అది ఇది నిజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ నేను సంపూర్ణంగా బలపరచడం లేదండి. ఎందుకంటే అట్లాంటి సీను ఏదైనా స్టే ఇన్సిడెంట్ జరగలేదా అంటే జరిగినాయి, స్టే ఇన్సిడెంట్ జరిగినాయి. ఎవరు అంగీకరించకపోయినా ఇప్పుడు వంశీ ఇంటి మీద దాడి జరిగింది, అట్లాగే మన పేరు నాని ఇంటి దగ్గర ఒక ఘర్షణ జరిగింది. ఇట్లాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇవేమీ జరగవు. 5 సంవత్సరాలు వేదనకు అణచివేతకు గురైనటువంటి వాళ్ళు అక్కడక్కడ తిరుగుబాటు చేయకుండా ఉంటారని కూడా ఆశించలేం. ఇప్పుడు ఏం చేయాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎవరైతే అగ్రెసివ్ గా పోతున్నారో, ఎవరైతే దౌర్జన్యం తలపడుతున్నారో అటువంటి వాళ్ళని బుక్ చేయాలి. ఆ రకంగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం పడకుండా లేదా వాటికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత శాంతి భద్రతల యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్. గతంలో వైసీపీ చేయకొట్టి ఇప్పుడు టీడీపీకి చేయకొట్టేటువంటి వైఖరి పోలీస్ యంత్రాంగం తీసుకోకూడదు. వైసీపీ వాళ్ళు తప్పు చేసినా వైసీపీ మీద కేసులు పెట్టాలి, టీడీపీ వాళ్ళు తప్పు చేసినా టీడీపీ మీద కేసులు పెట్టాలి.
ఆ రకంగా శాంతి భద్రతలను కాపాడడం ఈ రోజు అవసరం. అట్లా కాకుండా ఇప్పుడు ఎందుకంటే కొడాలని ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను సోషల్ మీడియాలో చూశాను, మేము కత్తులు కటాలు తీసుకొని బయటకు వస్తాము, మేము కూడా పోతాము, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాము, ఏం సివిల్ వారు పోతామా నాయన? ఆ రోజు పల్నాడులో పరిశీలనకు పోయినటువంటి వాళ్ళ మీద మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో చూశాం కదా అందరం. మరి అట్లేమన్నా మీకు కూడా జరగాలని మీరు కోరుకుంటున్నారా? బుద్ధి లేని మాటలు ఇప్పటికే మీరు 5 సంవత్సరాలు చేసిన వ్యవస్థను గౌరవం మర్యాదలు లేకుండా మొత్తం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తత ప్రజల మధ్య ఉన్నది. వైషమ్యాలు ఏర్పడి ఉన్నాయి. అవి సర్దుకోవాలంటే మీరు మర్యాదగా ఉండడం, రెచ్చగొట్టే ప్రకటనలు పోకుండా ఉండడం, ఏదైనా ఒకవేళ మీ మీద మీకు అన్యాయం జరిగితే, మీ కార్యకర్తల మీద దాడి జరిగితే పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొని రానని పోవాలి తప్ప మేము కూడా కత్తులు కట్టాలు తీసుకుంటాం అనేటువంటి వైఖరి వైసీపీ వదులుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. అది మంచిది కాదు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తల్ని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కూడా చూశాను నేను. మరింతగా జిల్లా నాయకులు వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఉద్రిక్తత ఉందో అతని చోట కార్యకర్తలను సముదాయించుకొని, ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు సంయమనంతో వ్యవహరించడం ద్వారానే ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుతుంది. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు మీరు రౌడీలా కొట్టుకోవాలని కోరుకోవడంలే, ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాష్ట్రం అన్యాయం అయిపోయిందని. అటువంటి అభివృద్ధి ప్రణాళికతో మీరు ముందుకు పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ చిల్లర విషయాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుగుదేశం కూడా తన యొక్క శ్రేణుల్ని కంట్రోల్ చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో, ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదు, ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి ఇది ఒక పెద్ద షో చేయాలని చూస్తున్నారు. లేదా అట్లాంటి వ్యవహారం జరిగితే మరలా ఓదార్పు యాత్ర పేరుతో మరలా ఏదైనా చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈ వేషాలు కట్టి పెట్టండి. జనం తీర్పును మీరు గౌరవించండి. మీకు జనము చెంపలు వాయగొట్టినారు కాబట్టి ఏదైనా మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి తద్వారా ఒత్తిడి చేయండి. అంతే తప్ప మేము కూడా పోతాం, మేము తేల్చుకుంటాం అనేటువంటి వైఖరి అది మంచిది కానీ వాళ్ళకి చెప్తూ, 2 పార్టీలు కూడా సమయాన్ని పాటించి కొద్ది రోజులు ఇవి ఉంటాయి. ఎందుకంటే భావావేశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎన్నికలు సుదీర్ఘంగా ఒక 2-3 మాసాల పాటు పోరాడినారు. ఈ 2-3 మాసాల యొక్క కోపతాపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈలోగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఏంటంటే ఇంటెలిజెన్స్ గాని అట్లాగే వాళ్ళ ఎస్పీ గాని వాళ్ళు అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఇటువంటి దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉందో అక్కడ అవసరమైతే పోలీస్ బలగాల్ని పెట్టేసి అదుపు చేయడం ద్వారా శాంతి భద్రతను కాపాడాలని మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెంటపాటి పుల్లారావు గారు, మీరు చెప్పండి, ఏంటి అసలు ఏపీలో రాజకీయ దాడులతో ఒక అలజడి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. మరి దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వైసీపీ నాయకులే మీడియా ముఖంగా భయపడుతున్నారు. ఏంటి ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మన రాష్ట్రంలో ఇది కొత్తగా కాదు కదా. ఈ గత 5 సంవత్సరాలు చాలా, అది ఇద్దరు మిత్రులు గఫూర్ గారు, షాయిబ్ గారు మాట్లాడినంత విన్నాను. వారు చాలా అనుభవంతో చాలా ఫేర్ గా మాట్లాడారు. మెయిన్ థింగ్ ఏమిటంటే అట్మాస్ఫియర్ పాడైపోయింది మన రాష్ట్రం. అది ఈ పార్టీ చేశారా ఆ పార్టీ చేశారా అంటాం, మనం బ్లేమ్ గేమ్ కి ఇంకెళ్ళటం అనవసరం. చాలా బ్యాడ్ అట్మాస్ఫియర్. మిగతా రాష్ట్రాల్లో ఇలా నాకు కనపడలేదు. ఒరిస్సాలో 25 సంవత్సరాల ప్రభుత్వం తీసేశారు, అసలు ఒక్క ఇన్సిడెంట్ లేదు. ఒరిస్సా దాదాపు ఆంధ్రప్రదేశ్ సైజ్, అంత సైజ్, కొద్దిగా 10% తక్కువ, అంతేగాని అది ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. ఇవాళ సాడ్ గా మనం చూస్తే బెంగాల్లో జరిగేది అలా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ చాలా సంవత్సరాలు చాలా పీస్ఫుల్ గా ఉండేది. ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోయిందంటే ఈ ట్రెండ్ ఆగాలి. దానికి నేను ఈ పార్టీ ఆ పార్టీ చేశారు, ఆగమంటే ఆగరు. పోలీస్ డిపార్ట్మెంట్ కి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. వాళ్ళు పికప్ చేస్తే ఎవ్వరు మళ్ళీ బయటికి రాదు. నాకు తెలుసు, ఎవరైనా వైలెన్స్ థ్రెటన్ చేసేవాళ్ళు, వైలెన్స్ చేసేవాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ, ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేశారంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నవన్నా ఇప్పుడు వరకు. అంటే వాళ్ళు ఖాళీగా కూర్చున్నారా? వాళ్ళు చాలా బాగా తిరిగేవారు, బాగా కనపడేవారు, ప్రభుత్వం మాటలు వినేవారు. ఇప్పుడు మరి ఇలా సైలెంట్ అయిపోయారంటే ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. వాళ్ళిద్దరూ పెద్ద పార్టీలకు మనుషులు కాబట్టి అది ఒకరిలో కొట్టుకున్నా ఎవరో అడ్డు వస్తారు. సామాన్యమైన వ్యక్తులు ఏమైపోతారు? నువ్వు వాళ్ళకి ఓటేసావా, వీడికి ఓటేసావా అని మీద పడిపోతే ఎవరు రక్షిస్తారు? అందువల్ల ఇది జనరల్ గా నేను అనుకుంటున్నా, తెలంగాణలో చూసాం, ఎలక్షన్ అవ్వింది,
పెద్ద విశేషంగా ఎలక్షన్ అయితే గవర్నమెంట్ మారింది. ఒక్క ఇన్సిడెంట్ లేదు, ఒక్క ఇన్సిడెంట్. హైదరాబాద్ సిటీలో మన పార్లమెంట్ ఎలక్షన్కి ఏదో మాటలు యుద్ధం జరిగింది, కానీ అయిపోయాక ఒక్క ఇన్సిడెంట్ లేదు, ఒక్క ఇన్సిడెంట్. అది ఇక్కడ మరి మన చాలా దురదృష్టం. ఇది వెంటనే అరకట్టబోతే చాలా మంది రోడ్డు హీరోస్ తయారవుతారు. అంటే ఆ పార్టీకి ఇంత గొప్పగా దెబ్బలాడేయడం చెప్పుకోవటానికి కూడా ఇది కొద్దిగా డ్రామా కూడా ఉంటుంది. కొంతమంది కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, వాళ్ళ పేరు కోసం అటెన్షన్ కోసం ఆ పై నాయకులకి చూపెడటానికి డ్రామాలు కూడా చేస్తూ ఉంటారు. అది కంట్రోల్ చేయాలి. రాను ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ వస్తాయి. ఇంకోటి కూడా చెప్పాను కదా, గఫూర్ గారు, సాహిబ్ గారు చాలా షోస్ లో నేను సజెస్ట్ కూడా చేశాను. మరి చేస్తారా అంటే అమాయకులు మీరు అంటారు, అమాయకులు న్యాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు స్వేరింగ్ కి ఆపోజిషన్ కూడా ఇన్వైట్ చేయాలి. అది వాళ్ళు వస్తారు రారు పోతారు, అది వేరు. అది చేస్తే ఆయన ఉన్న స్టేచరు, ఆయనకున్న పెద్ద విగ్రహం ఇంకా పెరుగుతుంది. ఇది తప్పకుండా పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అసలు డెమోక్రసీకి ఓట్లు వేయటం కాదు, ఓట్లు వేయటం అందరూ వేస్తారు, లెక్క పెడతాం అందరూ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ శాంతి పద్ధతిలో అవ్వాలి, మర్యాద పూర్వకంగా అవ్వాలి. గత 150 సంవత్సరాల్లో అమెరికాలో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎలాగే అవ్వింది, కానీ మొన్న 2020లో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళలేదు స్వేరింగ్ కి అమెరికన్ ప్రెసిడెంట్. ఇవాళ కూడా గొడవలు అలాగే ఆ దేశం అడ్వాన్స్ దేశం అనే దేశంలో జరుగుతుంది. భారతదేశంలో అన్ని చోట్ల పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఇది ఒక్కటే మరి కనపడుతుందంటే ఇది అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సా, ఎవరిది ల్యాప్స్, ఎందుకు చేస్తున్నారు ఇలాగా నాకు అర్థం అవట్లేదు. తప్పకుండా ఇది మాత్రం ఇది పోలీస్ ని బ్లేమ్ చేస్తానంటే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా పికప్ చేసి చేయదంటే ఎవరు అడ్డం పడతారు. అది చేయటం లేదంటే ఇది రాను లా అండ్ ఆర్డర్ కి మర్యాద పోతుంది. అది కామన్ పీపుల్ సఫర్ అవుతారు. కామన్ పీపుల్ ఇందాక చెప్పినట్టుగా ఒక పార్టీ వ్యక్తులను కొడితే వాళ్ళు ఏదో అడ్డం పడతారు, వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు తిరుగుతారు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇస్తారు, బయట తీసుకొస్తారు. కామన్ పీపుల్ నువ్వు ఓట్లు ఇలాగేసావా అలాగేసావా అని రావటం మొదలు పెడితే మనం ఏం చేస్తాం? సో ఇది ఒక వెరీ అన్ఫార్చునేట్. ఇది ఏ పొలిటికల్ పార్టీ అని కాదు, పోలీస్ యాక్ట్ చేయాలి. వాళ్ళ డ్యూటీ, వాళ్ళకి వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ చేయాలా, ఇలా జరుగుతుందా అది అవుతుందా అని వాళ్ళు అడుగుతారా? వాళ్ళు వెంటనే సెన్స్ చేసి వాళ్ళు చేస్తే మళ్ళీ ఎవరు బయటికి రాడు, రోజు ఎక్కడ మళ్ళీ. ఓకే పుల్లారావు గారు మళ్ళీ మాట్లాడతానండి మీతో. అన్వర్ బాషా గారు మీరు చెప్పండి, ఇప్పుడు 5 ఏళ్లు వైసీపీ దాడులకు ఇవి ప్రతీకార దాడులు అనుకోవచ్చా? అన్వర్ బాషా గారు ప్యానెల్లో ఉన్న సభ్యులకి హలో చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, జీ తెలుగు ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. మీకు కూడా అండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనించినట్లయితే ఇలాంటి సంస్కృతికి అంటే దాడుల సంస్కృతికి మొట్టమొదటగా ఒక ఆజ్యం పోసింది వైకాపా పార్టీ అని చెప్పేసి అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయాన్ని. కాకపోతే ఇదే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగిస్తామంటే అది అంత మంచిది కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాకపోతే పోయినసారి ఈ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ దాడులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు కూడా ఆలోచించారు. అలాంటి మెజార్టీ రాష్ట్ర ప్రజలు అందించారు. ఈ రాష్ట్ర ప్రజలు అందించినటువంటి ఈ యొక్క గొప్ప విజయోత్సవాన్ని ఈ విధంగా కాకుండా రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు చేకూర్చాలి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటే బాగుంటుంది, కేంద్రం నుంచి ఎట్లాంటి వనరులు కావాల్సినటువంటివి మనకు రావాల్సినటువంటి ఈ యొక్క వనరులు అయితేనేమి, తర్వాత హోదా లాంటి ప్రత్యేక హోదా లాంటి అంశం అయితేనేమి వాటి గురించి పోరాడాలే కానీ ఇలాంటి సంస్కృతి అంతా కూడా ఏ పార్టీ కూడా దాన్ని ఏకీభవించదు, దాన్ని ఒప్పుకోదు కూడా. అంటే మనకు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే లేదా 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇంకొక పార్టీకి అవకాశం ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణం. మరి మీరు చేశారు కదా ఆ టైంలో, ఇప్పుడు కూడా మేము చేస్తామనేటువంటి సంస్కృతి
ఈ సంస్కృతి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఏంటి ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కాకపోతే పరిస్థితి ఇలా ఇప్పుడు ఉంటే ముందు ముందు కక్షపూరిత రాజకీయాలు ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందా? అదే 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 చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ అధినాయకులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి జనసేన నుంచి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇద్దరు కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా మేము కక్షపూరిత రాజకీయాలకు రాలేదు, మీరు సమయాన్ని పాటించండి అని చెప్పారు. కాకపోతే కార్యకర్తలకి కొద్దిగా ఇప్పుడే వచ్చారు కదా కొత్తగా, అదేదో ఫీలింగ్ అనేటువంటిది, మాకు ఇన్ని సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు బాధ పెట్టారు అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. దాన్ని వీళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు దాన్ని ఆ సంస్కృతికి వద్దని చెప్పేసి. నాకు తెలిసి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి సంస్కృతి స్టార్ట్ చేయడం అనేటువంటిది ఎంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీడుంటారు, తర్వాత ఇంకొక పార్టీ వస్తుంది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బీహార్ లో ఏదో జరిగినట్లు ఇలాంటివన్నీ సంస్కృతి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం ఏమవుతుంది? రావణ కాష్టగా మారుతుంది. మనకు రావాల్సినటువంటి అవసరాలు ఏంటి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏంటి, వీటి మీదనే దృష్టి కేంద్రీకరించి కార్యకర్తలు సైతము వాటిని పక్కన పెట్టేయాలి. పోతే ఇంకా ఒక 1 మంత్ వరకు వీళ్ళకు ఇంకా ఆవేశాలు ఉంటాయి కాబట్టి ఆ ఆవేశాలని పక్కన పెట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కూడా ఒక చర్య తీసుకొని అందరినీ సముదాయించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. లేకుంటే రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టగా అయిపోతే ఇక్కడ మిగిలేదే ఉండదు, దాంతో పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఇలాంటి సంస్కృతి ఎవరు కూడా చేయకూడదు అనేటువంటిది మా ఉద్దేశం. ఇందాక టీడీపీ నాయకులు సాహెబ్ గారు చెప్పినటువంటి ఈ వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం అంతా కూడా ఉంది మనసులో. కాబట్టి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనకు 161 సీట్లు ఈ కూటమికి ఇచ్చినటువంటి ఈ సందర్భంలో అది ఒక గొప్ప విజయం. ఆ గొప్ప విజయాన్ని ఈ రూపంలో కాకుండా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుంది అనేటువంటి రూపంలో ఆలోచించి ఇక్కడ మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొని సాధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేలు చేయాలన్నటువంటిదే మా ఒపీనియన్. ఈ సంస్కృతికి ఏ పార్టీ కూడా అంగీకరించదు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. రైట్ సాహెబ్ గారు, మీరు చెప్పండి ఏంటి అంటే ఇదేంటి ప్రతీకార చర్యలు అనుకోవచ్చా? ఎందుకు మీరు ప్రతిదాడులు చేస్తున్నారు? ఒకవేళ 5 ఏళ్ల వైసీపీ దాడులకు ప్రతీకార దాడులు అనుకున్నా ప్రతీకార దాడులకు దిగాల్సిన అవసరం ఏముందంటారు? సఫాలు ఒకటే అండి, మేము ప్రతి దాడులు చేయటం లేదు అనేది తమరు ఒకసారి సబ్మిషన్, మీరు మళ్ళీ అదే అంటున్నారు. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గఫూర్ గారు మాట్లాడినట్టు ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే పెద్దలు ఆయన అన్నట్టు ఖచ్చితంగా మా అధినాయకులు వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి. అలాగే పుల్లారావు గారు కూడా ఆయన క్రియాశీలకంగా అన్నారు, ఏదైతే ప్రతిపక్షం వాళ్ళని మీరు కూడా ఆహ్వానించండి అని. ఖచ్చితంగా ఫార్మాలిటీ ఉండిద్దండి పుల్లారావు గారు. దీంతో పాటు ఏంటంటే నేను ఒక అంశం చెబుతానండి. చీరాల దగ్గర మరి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మా పార్టీ కార్యకర్త వాళ్ళ యొక్క మిస్సెస్ ని ఆ రోజు ఖచ్చితంగా 2 years బ్యాక్ వివస్త్రను చేసి, ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి, వైకాపా పార్టీ వాళ్ళు దాడి చేశారు. మరి అతని కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం ఈ భగవద్గీత ప్రవచనాలు చేస్తే వింటారా? ఒక్కసారి ఆలోచించండి, అది ఎంత మనోవేదన. పైపెచ్చు ఆ దాడి చేసిన వాళ్ళ మీద పోలీస్ కేసు పెడితే అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయాల. ఇటువంటి అంశాలు నేను 100 చెబుతా. నందం సుబ్బయ్య కావచ్చు, అదేవిధంగా మీకు పల్నాడులో గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే నీ ప్రాణాలు వదిలేస్తానని అంటే ఆ రోజు తోటా చంద్రయ్య లేదు నేను అన్ను నా ప్రాణం పోయినా అంటే ఆయన గొంతు మేక గొంతు కోసినట్టు కోసేశారండి. మీరు నంద్యాలలో కావచ్చు, మీరు కడప, కర్నూలు, ఇటు వస్తే గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోనూ హింసలే కదండి. ఏ రోజైనా కానీ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటా ఉంటాడు కదా, మరి ఆయన వచ్చేసి లేదయా ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కార్యకర్తలతో మాట్లాడారా? కనీసం ప్రెస్ మీట్ ఇచ్చారండి? మీరు అర్థం చేసుకోండి. రాక్షస మనస్తత్వానికి ప్రజాస్వామ్య మనస్తత్వానికి నేను కంపారిజన్ చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు గెలవడంతోనే వచ్చామంటున్నారు. లేదు కార్యకర్తలందరూ సమయం పాటించండి, సమయం పాటించండి. దాడులు ప్రభుత్వం ఏర్పాటు కాకుండా దాడులు చేయడం వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కదా. అవునండి, మా అధినేతకి వాళ్ళ అధినేతకి కంపారిజన్ చెబుతున్నా నేనండి. ఆయన ఇప్పుడు కూడా బయటకు వచ్చేసి మేము కత్తులు తీస్తాం, కట్టారులు తీస్తాం, మీకు అండగా ఉంటాం, మీరేమైనా చేయండి అంటే అది కరెక్ట్ పద్ధతేనా? అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఏంటంటే ప్రజల రక్తాన్ని రుచిమరిగాడండి. కాబట్టి అతను నిద్రపోడు. అంటే ఏదో అంటారు కదా, కత్తి దిగబెట్టినోడు కత్తితోనే పోతాడని చెప్పి అది అంతమైపోయిన దాకా అతను నిద్రపోయేటట్లేడు. మా కార్యకర్తలు మేమేం చెబుతున్నాం? మా కార్యకర్తలు అయ్యా మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్,
జరిగింది ఏదో జరిగింది, రాష్ట్రం నష్టపోయాము, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒకసారి ఆలోచించండి అని చెప్పి మేము చెబుతున్నాము. మరి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మేము మా కార్యకర్తలు, ఇందాక గఫూర్ గారు చెప్పారు, కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు, కొంత ఆవేశం పొంది ఉండొచ్చు, చేయొచ్చని. అంతేగాని ఇప్పుడు మీరు వల్లభనేని వంశీ వాళ్ళ ఇంటి మీద కోడిగుడ్లు ఇచ్చేశారు, కొడాల నాని గారి ఇంటి మీద కోడిగుడ్లు ఇచ్చేశారు. దాంట్లో కొంతమంది మా కార్యకర్తలు ఉండొచ్చు, మేము కాదనలేకు. కానీ మేము అవుట్రేట్ గా కొన్ని వాస్తవాలు చెబుతామండి. అబద్ధాలు ఆడాల్సిన పని లేదు ఇక్కడ. మేము ఎవరి మీద దాడులు చేయలేదు, ఎక్కడ నిప్పులు పెట్టలేదు, ఎవరి కార్లు ధ్వంసం చేయలేదు, ఎవరిళ్ల మీద పడి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మరి వైకాపా 5 సంవత్సరాల కాలంలో ఈ విధంగా చేశారు కదండి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏమంటామంటే, మీరు పద్దాకులు రాజ్యాంగం రాజ్యాంగం అని మాట్లాడుకుంటా ఉంటాం మనం కూడా, ఈ చట్టాలు ఆ చట్టాలు ఉంటాయి అని చెప్పి. ఏ చట్టమైనా కానీ ఒకటి ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో వైకాపా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు మా మీద దాడి చేసినప్పుడు ఎక్కడన్నా కేసులు పెట్టారా? పైపెచ్చు వాళ్ళ నాయకులే వచ్చి అవును మా వాళ్ళు మనోవేదన చెందారు, పార్టీ ఆఫీస్ పగలగొడితే ఏందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా మాట్లాడారండి. నేను ఇది కంపేర్ చేసుకోండి, తెలుగుదేశం పార్టీ ఒక హ్యూమన్ పార్టీ అండి, హ్యూమనిస్ట్ పార్టీ. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దాకా మా నినాదం ఒకటే, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అభివృద్ధి పరంగా ముందరకెళ్ళాలి. మా అధినాయకుడు కూడా అంటా ఉన్నారు నిన్నటి నుంచి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఇక్కడ ఏ విధంగా ఉద్యోగాలు కల్పన చేయాలి, ఏ విధంగా ఇదన్నీ సెటరేట్ చేయాలని మా ఆలోచన మాకుందండి. మేము విధ్వంసాలు చేయదలుచుకుంటే ఉందండి, గెలిచిన వెంటనే మా ఆఫీసుకి, మా సెంట్రల్ ఆఫీస్ కోతవేటి దూరంలో జగన్మోహన్ రెడ్డి ఆఫీసు అటాక్ చేయలేమా? మేము చేసామా? చేయలేదు కదా. ఎక్కడ పైపెచ్చి ఇక్కడ ఏమైందంటే, కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాల దగ్గర గతంలో పంచాయతీ ఆఫీసులను ఆక్రమించేసి ఊరక ఒక గౌడ కట్టేసి సచివాలయం అన్నారు. అక్కడ మా శిలాఫలకాలు పగలగొట్టారు. కొన్నిసార్ల మా వాళ్ళు క్షణికావేశంలో అటువంటి శిలాఫలకాలు పగలగొట్టి ఉండొచ్చు. కానీ మేము వాళ్ళకు కూడా సర్ది చెబుతున్నామండి. మా మీద 60,000 మంది కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు చేసి హింసించారండి. గుంటూరులో అయితే ఒక 66 ఏళ్ల బామ్మ మీద మీద సోషల్ మీడియా పోస్ట్ పెట్టిందని చెప్పి అరెస్ట్ చేశారండి. నేనేమంటానంటే, ఒకటి దయచేసి వినండి, మీలాంటి యాంకర్స్ కూడా ప్రజాస్వామ్యంలో మనం ఉండం. మీరు చెప్పాలి ఈ విధంగా వైకాపా పార్టీ దాడులు చేస్తుంది, ఈ విధంగా 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారని చెప్పి. మీరు ఇంట్రోలో ఒక మాట అన్నారు, మీరే ఏదో హింస ప్రేరేపించే విధంగా చేస్తున్నారు. అది చాలా నాకు బాధ అనిపించిందండి ఆ విషయం. ఓకే రైట్. చంద్రగిరి యేసురత్నం గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు భయభ్రాంతులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం, అందుకే ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారు మరి టీడీపీ నేతలు, మీరేమంటారు? అండి ఒక నిమిషం, రివెంజ్ తీర్చుకుంటున్నాగా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. సబ్జెక్టు తీసుకోవాలి. అంటే టీడీపీ నాయకులు నేతలు ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఇలా చేశారు, అందుకే ఇది 3 సార్లు ఇంట్రోలో చెప్పానండి మీ గురించి, 3 సార్లు చెప్పా. మీకు అవగాహన లేకపోతే ఒకసారి వచ్చేటప్పుడు చూసుకోండి మేడం ప్లీజ్. ఏమన్నా నొచ్చుకోవద్దు నా మాటలకి. మీరు మాట్లాడే విధానం లేదండి, అదే చెప్తున్నారు, అదే చెప్తున్నారు. బాగోలేదండి, మీరు మాట్లాడే విధానం బాగోలా. రైట్. యేసురత్నం గారు మీరు చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా పెద్దలు పుల్లారావు గారికి, గఫూర్ గారికి, అదే విధంగా సాహెబ్ గారికి, అన్వర్ బాషా గారికి, మరి జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు అండి. చెప్పండి. మీరు నన్ను కేవలం వైఎస్ఆర్సీపీ అని మాత్రమే సంబోధించారు. నాకు ఇంకో డిజిగ్నేషన్ కూడా, నేను రిటైర్డ్ డిఐజీ అండి. నేను ఇప్పుడు ముఖ్యంగా ఆ కెపాసిటీలో మాట్లాడాలని ఉన్నాను. యాజ్ ఏ డిఐజీ రిటైర్డ్ గా మాట్లాడాలని వచ్చాను. చెప్పండి సార్. మరి వినపడుతుందమ్మా? ఏమ్మా క్లియరా? సో ఆ కెపాసిటీలో నేను ఎక్కువ, ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది, ఇప్పుడు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కానీ మరి ముందుకెళ్ళాలి, ఆ రాష్ట్ర మంచి చెడుల గురించి చెప్పుకోవాలంటే మరి దానిలో భాగంగా ఆ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, ఆ దేశంలో ఉన్న అభివృద్ధి, అంతేకాకుండా మరి ఆ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలకు ఎంత పెద్దపీట అయితే వేస్తారో లా అండ్ ఆర్డర్, మరి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కూడా అంతే పెద్ద పీట వేస్తారు. మరి దీనిలో ఇప్పుడు పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. కొంచెం ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనం అందరం కూడా ఏదో ఒక పెద్దరికం ఉన్నోళ్ళు, ఏదో ఒక కెపాసిటీలో పెద్దరికం ఉన్నారని మీరు డిబేట్లకు పిలుస్తుంటారు, టీవీ ఛానల్స్ లో డిబేట్కి పిలుస్తుంటారు. మనం ఇక్కడే పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి మాట్లాడుకుంటే నేను అనుకుంటా ప్రజలకు అర్థం కాదు. పార్టీలు
మరి అతీతంగా మనం నిజంగా కూడా మనం ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వటానికి ఈ డిబేట్ పెట్టారని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా పుల్లారావు గారు కానీ, గఫూర్ గారు కానీ, అన్వర్ బాషా గారు కానీ అందరు కూడా బాగా మాట్లాడారు. సాహెబ్ గారు కొంచెం మరి ఎందుకంటే కొద్దిగా ఎమోషనల్ గా మాట్లాడారు. నేను దాని ఏం తప్పు పట్టలేదు, కానీ ఒకటే చెప్తున్నానమ్మా, సరే ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అని అంటే నిజంగా గత 15-20 రోజుల మంచి డిబేట్ లో కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఒకటి, మరి ఎక్కడైనా సరే ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మళ్ళీ మరుసటి రోజు ఆ ఊర్లో ఉన్న నా పక్కింటోడి ముఖం నేను చూడాలా, నా ముఖం అతను చూడాలా, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి సమన్వయం పాటించాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం, కానీ ఎక్కడ కూడా దాడులు చేయాలని లేదు. సో ఏంటి ఇది ఏదో మరి నేనేదో కొత్తదనంగా చెప్తున్నాను అనేది కాదు. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ ఆవేశాలు, కవ్వింపులు ఇవి ఉన్నమాట వాస్తవమే. దీనికి కూడా ప్రత్యేకంగా కొన్ని సెక్టర్స్, ఉదాహరణకు రాయలసీమలో ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పల్నాడులో, అదేవిధంగా రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు జరగటం సహజం. సరే, దీనిలో భాగంగానే ఎన్నో సందర్భాల్లో మరి ఎన్నో చోట్ల మరి నిజంగా కూడా ప్రజలు సిగ్గుపడే విధంగా మరి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి నేను గత 5 సంవత్సరాల్లో జరగలేదని అయితే నేను ఎప్పుడు చెప్పలేను. అంటే మీరు చెప్పినట్టు ఎప్పుడు ఏపీలో పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లను చూస్తున్నాం మనం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం. అందుకని నేను చెప్తున్నా, గత 5 ఏళ్లలో జరగలేదని చెప్పలేదు. కంపారిటివ్గా ఏంటంటే నేను ఒక ఇది కూడా ఉంది. మరి ఇప్పుడు జరిగే అల్లర్లు, గతంలో జరిగే అల్లర్లకు కానీ, గతంలో జరిగే ఏదన్నా యుద్ధాంశకాండలకు కానీ మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రోత్సహించారు అని పెద్దలు అట్లా చెప్తున్నారు. దాన్ని ఖండించలేదు అనేది. అది ఎప్పుడు కూడా అండి, ఎక్కడ కూడా నాయకుడు అనేవారు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించరు. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే దానికంటే డ్యామేజ్ చేసే విషయం ఏది ఉండదనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అలాంటిది ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే వారే చెప్పారు, పెద్దలు సాహెబ్ గారు చెప్పారు, ఏదో జరిగిన తర్వాత చీరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళని సర్దుకోమనంటే సర్దుకుంటారా అంటే, అది మనం ఏంటంటే డెఫినెట్ గా తండ్రిని చంపినోడు చంపాలని అనుకుంటారు. లేకపోతే మా పోయిన పార్టీ వచ్చినప్పుడు మా ఊర్లో మమ్మల్ని అందరూ కూడా బహిష్కరించే విధంగా ఆ పార్టీ వారు ప్రోత్సహించారు, నా మీద అటాక్లు చేశారు కాబట్టి మేము అటాక్ చేస్తాము. ఇవన్నీ కూడా సహజంగా అన్ని ఎక్కడెక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో ఉంటుంది. కానీ నాయకులుగా మనము వాటిని ప్రోత్సహించకూడదు. పెద్దలు చెప్పారు, ఏదేదో పోయిన 5 ఏళ్లలో జరిగితే సరైన పోలీస్ యాక్షన్ లేదు అని. నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నిజంగా అట్లాంటి ఏ ఉన్నా సరే తప్పనిసరిగా చట్టం పరిధిలో ఎవరు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా పోలీసులకి అందరు కూడా సమానమే. కాబట్టి నిజంగా అక్కడ ఏదన్నా పర్టికులర్ పోలీస్ స్టేషన్ లో కానీ, పర్టికులర్ లిమిట్స్ లో కానీ ఎవరైనా అట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా ఎందుకంటే అది ఉప్పుతో తిని నాలుగు మీద పెట్టుకొని ప్రమాణం చేసి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ని అందరినీ తప్పు పట్టడం కాదు, కానీ ఎక్కడైనా అలాంటిది మరి చెడ్డ ఆలోచనతో ఉన్న పోలీసుల ఆఫీసర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదనే దాని మీద మనము చర్య తీసుకునే అవకాశం ఉంది తప్ప ఎక్కడైనా గొడవలు జరిగితే ప్రోత్సహించడం అనేది లేకపోతే నాయకులకు అనేది తగదు. సాధారణంగా జరుగుతుంటాయి. మనం 100% ఎక్కడ కూడా ఆపలేం. మరి గత 5 ఏళ్లలో జరిగినా లేకపోతే 5 ఏళ్ల కంటే ముందు జరిగినా ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు మీ నాయకులు కొడాలి నాని కానీ, నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కానీ అనునిత్యం టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తలు వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ అండ్ కొడాలి నాని 2, 3, 4, 5 పేర్లే ఎందుకు? మన ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది పైన జనాభా ఉంటే వాళ్ళ పేర్లే తీసుకుంటున్నారంటే మరి సిమిలర్ గా నేను కూడా చెప్పొచ్చు. నేను పేర్లు చెప్పను, నేను కూడా 5 పేర్లు చెప్పగలను. నేను చెప్పను.
లేరా? తెలుగుదేశంలో లేరా? మనం పార్టీలు పక్కన పెడదామమ్మా, వ్యక్తుల్ని పక్కన పెడదాం. నాకున్న ఎమోషన్ నేను చెప్పను. నాకు సబ్జెక్ట్ ఉందండి, నేను చెప్పను. నాకు సబ్జెక్ట్ ఉంది, నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు ఏ విధంగా ఎమోషనల్ గా మాట్లాడి. ఇప్పుడు మన నలుగురుమే డిబేట్ లో ఉన్నామండి, మన నలుగురు డిబేట్ ఉన్నాం. మీ వే ఆఫ్ టాకింగ్ ఒక విధంగా ఉంటుంది, పుల్లారావు గారి వే ఆఫ్ టాకింగ్ ఒక విధంగా ఉంటుంది, గఫూర్ గారిది ఒక విధంగా ఉంటుంది, నాది ఒక విధంగా. ఏదున్నా గానీ మన వే ఆఫ్ టాకింగే గానీ అది రెచ్చగొట్టేటట్టుగా. మరి మీరు చెప్పిన అట్లనే ప్రతి చోట ఉంటారు. నేననేది ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి నేను కూడా వచ్చాను. వచ్చిన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మరి ఒక రాయలసీమను గాని పల్నాడుని గాని తీసుకున్నట్టయితే సాధారణంగా మరి చాలా వరకు ఈ గొడవలు ఇవన్నీ తగ్గుకుంటూ వచ్చేసేసి అదే గ్రామాల్లో అదే ప్రాంతాల్లో రాయలసీమలో గాని పల్నాడు ప్రాంతంలో గాని వ్యాపార రీత్యా బాగా సెటిల్ అయిపోయి చక్కగా పిల్లల్ని ఫారెన్ లో చదివించుకుంటూ బ్రహ్మాండమైన మంచి జీవితం గడుపుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల మంచి లేనిది నాకు తెలిసేసి ఒక్క విధంగా ఉప్పొంగినట్టుగా మొన్న ఎలక్షన్స్ లో జరిగింది. నేను జరగలేదు అంటలేదు, ఈ ఎలక్షన్స్ లో జరిగిన దాంట్లో అది వైఎస్ఆర్సీపీ తప్ప, తెలుగుదేశం తప్ప అనేది పోలీసులు తప్ప. ఎస్, డెఫినెట్ గా యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఆ రోజు జరిగిన ఎలక్షన్స్ రోజు జరిగిన గొడవలకు గాని ఆ తర్వాత జరిగిన గొడవల్లో గాని కొంతవరకు, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ రోజు జరిగిన గొడవల్లో మాత్రం కొంత పోలీసు లాస్ట్ మినిట్ లో చేంజెస్, ట్రాన్స్ఫర్స్ జరగటం వలన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయము మరి కొంత పోలీస్ ఆఫీసర్స్ ఇన్ టైంలో వాళ్ళు సరైన యాక్షన్ చేయలేకపోయారు కాబట్టి చాలా చోట్ల గొడవలు జరిగిన మాట వాస్తవం. అది స్ప్రెడ్ అయ్యి మరి ఇంచుమించుగా రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు ప్రతి చోట కూడా చాలా చోట్ల జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత తీసుకున్న చర్యల్లో భాగంగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా చాలా చక్కని డిసిప్లినరీ యాక్షన్ తీసేసుకోవటం చాలా వరకు బాగా చేశారు. ఆ రోజు ఎలక్షన్ టైంలో ఫెయిల్ అయినప్పుడు నేను ఆ రోజు క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే ఒక సర్కిల్ ఇప్పుడు అది డీజీపీదో బాధ్యత లేకపోతే ఐజీదో కాదు, ఆ లోకల్ గా ఉన్న ఆఫీసర్ ఎస్ఐ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ ఉండొచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు. వాళ్ళకి ఒక ప్రాంతానికి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమాటిక్ ప్లేసులు ఉంటాయని ఆ సిఐఈ ఎస్ఐ అవగాహన ఉంది. ఈ కొత్తగా వచ్చిన సిఐలు ఎస్ఐలు కొత్తగా వచ్చిన ఎస్పీ అవగాహన చేసుకునే లోపు ఒక బ్లాస్టింగ్ లాగా అయిపోయి ఈ విధంగా జరిగింది. నేను అక్కడున్న ఎస్ఐని కూడా ఎస్పీలను కూడా తప్పు పట్టను. చిన్న అండర్స్టాండింగ్, అవగాహన, ఆ ప్రాంతం మీద అవగాహన లేకపోబట్టి జరిగిందమ్మా. అది అంతకు మించి ఏ లేదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అందరం ఇక్కడ ఉన్న అందరు పెద్దలందరూ కూడా ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నాను, నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంటేషన్ అనే దానికంటే కూడా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా సమాజాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా చాలా వరకు కంట్రోల్ అయిందమ్మా, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇదిగో చెదురు సంఘటనలు నిన్న నూజివీడులో ఒకటి జరిగింది. నేనేం అంటలేదు, మరి దానికి వేరే కారణాలు ఏదున్నప్పటికి కూడా సమాజంలో ఏంటంటే నడి రోడ్డు మీద పట్ట పగులు అంటే ఇలాంటి విషయాలు గతంలో జరగలేదా అని అంటారు. నేను చెప్తున్నాను, గతంలో జరిగిన తప్పే ఇప్పుడు జరిగిన తప్పేనమ్మా. ఇది నేను తెలియపరచాలనుకున్నా మీ ద్వారా ప్రజలకి. రైట్. పుల్లారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఫిర్యాదు మీద గవర్నర్ స్పందించే అవకాశం ఉందా? గవర్నర్ ప్రభుత్వం మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకటి, ఇప్పుడు యశ్వత్నంగా చెప్పింది పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ లో చెప్పారు, అది బాగా మనం వెల్కమ్ చేయొచ్చు. కానీ నేను విన్నాను, ఎలక్షన్ కమిషన్ 100 కంపెనీల ఎంతో మంది పోలీసులు ఆంధ్రాకి ఇచ్చారు కదా, ఇలాంటి వైలెన్స్ వస్తుంది అని ఇచ్చారు కదా, పెద్ద పేపర్లు చదివే వాళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడ. అంటే వాళ్ళు బ్యారెక్స్ లో పడుకున్నారేమో అనుకుంటున్నా, నిద్రపోతున్నారేమో, వేడికి బయటికి రావాలి. అది గఫూర్ గారికి తెలుసు, ఆయన చెప్పట్లేదు. ఆయన శుభ్రంగా తిని పడుకుంటున్నారు అనుకుంటా శేఖర్ గారు. వాళ్ళు 100 కంపెనీలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, కాకి యూనిఫామ్ వేసుకుని కర్రలు పట్టుకుని. వాళ్ళు ఎక్కడున్నారు సాయం గారు? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ అడగండి చెబుతారు.
యేసురత్నం గారిని అడిగితే చెబుతారు, యేసురత్నం గారిని అడగని చెబుతారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వాళ్ళని తిప్పుతాం అని పంపించారు, హడావిడి అయిపోయిందంటే ఇదంతా ఉట్టి మాట అనుకుంటా. మరి ఎవరు కనపడట్లేదు రోడ్ల మీద. ఇల్లే కత్తులు తీసేస్తాం లేదంటే పులుసుకుంటాం అని వర్కర్స్ కొంచెం, నేను అన్న మాట క్షమించాలి, పబ్లిసిటీ కోసం కూడా స్టంట్ కూడా కొంతమంది చేస్తా ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ. 5 సంవత్సరాలు పడుకున్న కొంతమంది తెలుగుదేశం వర్కర్స్ కూడా ముందరకు వచ్చి చేసి మళ్ళీ పెద్ద పేరు తెచ్చుకున్నామని డ్రామా చేస్తారని సాయిబు గారు కూడా తెలుసు, కొంతమంది. సో నేను ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్ అని నేను భావిస్తాను. స్పష్టంగా భారతదేశంలో ఒక బెంగాల్, ఒక ఆంధ్రప్రదేశ్కే పోలీస్ వెళ్ళటానికి వీల్లేదు. ఎలక్షన్ కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు ఇక్కడ ఉన్నారు. అంటే అది ఉట్టి మాట లాగా అనిపిస్తుందా? వాళ్ళు అసలు ఏమైపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారా, ఉన్నారా, వచ్చారా, అసలు లేరా? అది కొంచెం జీటీవీ కూడా కనుక్కోవాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఆ డీజీపీ గారిని అడగాలి, సిఇఓ ఎలక్షన్ కమిషన్ అడగాలి. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు 12వ తారీఖు వరకు వాళ్ళ డ్యూటీ అది. సో అది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఫెయిలియర్, చిన్న ఇన్సిడెంట్ అవి నా భయంకరంగా. అదే వారు చెప్పిన సాహిబ్ గారు 5 సంవత్సరాలు చేసుకుంటే అది ఫ్యాక్టే, నేను కాదంటలేదు. ఎవరు మర్చిపోరు కదా, అవకాశం దొరికినప్పుడు చేస్తా ఉంటారు. బట్ ఇది మనకి రాష్ట్రానికి పీస్ కావాలి. పీస్ అంటే ఎవరు ముందు అడిగేస్తారు? సాహిబ్ గారు వేస్తారా లేకపోతే యేసురత్నం గారు వేస్తారా? నేను గఫూర్ గారు రెడీగా ఉన్నా, మా మాట ఎవరు వినేవాళ్ళు లేరు. సో ఆబ్వియస్లీ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడే కాదు చాలా చోట్ల. చంద్రబాబు నాయుడు గారు షుడ్ ఇన్వైట్ ఎవరెవరు ఓడిపోయారో వాళ్ళని స్పెషల్ గా ఇన్వైట్ చేసి, వస్తారు రారు అది వేరే మాట. అది మనం వాళ్ళు రావటానికి చాలా మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేయాలి. తప్పకుండా చేస్తే అది ఒక సెంటిమెంట్ అయినా మనకి ఇది తగ్గాలి. లేకపోతే రాజకీయం, పొలిటికల్ పార్టీస్ తగాదాల కోసం ఉన్నారంటే మనం వేస్ట్. రైట్, గఫూర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి సాక్షాత్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సమయం పాటించాలన్నా కూడా మరి టీడీపీ నాయకులు స్పందన గారు మీరు గమనించండి దయచేసి. ఎందుకంటే పుల్లారావు గారు కూడా ఈ కంపెనీ బలగాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే పల్నాడు, రాయలసీమలో ఏమైనా గొడవలు జరుగుతాయేమో అనేటువంటిది. పోలీస్ ను ఈ ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేశారు. అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి, అవేం పోలేదు. సెంట్రల్ ఫోర్సెస్ ను పల్నాడు ప్రాంతంలోను, రాయలసీమ తాడిపత్రి, లేకుంటే చంద్రగిరి, లేకుంటే ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని పెట్టి ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇది పెద్ద ఏదో ఫ్యాక్షన్ హత్యాకాండ కాదమ్మా. ఇప్పుడు సాహెబ్ గారు చెప్పారు, వల్లభనేని వంశీ ఇంటి మీద కోడిగుడ్లు ఇస్తారు, లేకపోతే కొడాలి నాని ఇంటి మీద కొంతమంది పోయిండొచ్చు, లేకుంటే పేరు నాని ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగింది. ఇవి స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇవి జనరల్ గా ఫ్యాక్షన్ ఏరియా కాదు. కోస్తా జిల్లాల్లో, ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో ఇవి జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా ఫ్యాక్షన్ రిటర్న్ ఏరియా కాదు. పల్నాడులో ఆ ఫ్యాక్షన్ ఉంది కానీ, రాయలసీమలో ఉంది కానీ కృష్ణాలో లేదు. అయితే కార్యకర్తలు కొంతమంది ఆవేశపరులు, ఆవేశాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు, బాగా అంచువేతకు గురైనటువంటి వాళ్ళు పగ తీర్చుకోవాలనుకునేటువంటి పద్ధతిలో, పగ అంటే ఏం లేదు, తిట్టి రావడం, తిట్టేస్తే వానికి ఆ ఎమోషన్ పోతుందని ఈ పద్ధతిలో ఉండిండొచ్చు. ఇప్పుడు నిన్న ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నేను చదివాను. దుగ్గిరాల దగ్గర ఒక తెలుగుదేశం కార్యకర్తను కొట్టింటే అతను చనిపోయినాడు. పొలిటికలా కాదా నాకు తెలియదు, నేను సోషల్ మీడియాలో చూశాను. ఏమైనప్పటికీ నేను మనవి చేసేది ఏమంటే సాహెబ్ గారికి లేదా వాళ్ళ పార్టీకి, సాహెబ్ గారికి అంటే ఆయన ద్వారా వాళ్ళ పార్టీకి, ఇప్పుడు వాళ్ళు గత 5 సంవత్సరాలు మీ మీద లేదా జనం మీద వాళ్ళ దౌర్జన్యాలు లేదా అంచివేత చర్యలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జనం పని చేసినారు, జనం శిక్షించినారు, వాళ్ళను చిత్తుగా ఓడించారు. అది మీకు విజయము. కాబట్టి ప్రజలు గమనిస్తారు. మనం తప్పు చేసినా ప్రజలు మనల్ని కూడా ముద్దాయిలుగా చేస్తారు. కాబట్టి సంయమనం అనేటువంటిది ఈరోజు అధికారాన్ని చేపట్టినటువంటి వాళ్ళకు ఎక్కువ ఉండాలి. నేను అనుకుంటున్నా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరో 5-6 మంది కేబినెట్ మంత్రులు అవుతారు కదా, వెంటనే అందరినీ కాకపోయినా ముందైనా కొంతమంది ఉంటారు. ఇవన్నీ సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. ఏమైనా ఐ హోప్ ఒక 2-3 రోజుల్లో
ఎక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా అన్ని రాజకీయ పార్టీ సమన్వయం పాటించాలా. ఈ కొడాలి నాని భాష ఏదైతే ఉందో గతంలో రెచ్చగొట్టి ఒక విష వాతావరణాన్ని ప్రజల మధ్య రాజకీయాల మధ్య కల్పించింది ఆ మహానుభావుడే. ఆయన ఇప్పుడు నేను కర్రలు తీసుకొని పోతా, కత్తులు తీసుకొని పోతా అని మరలా రెచ్చగొడుతున్నాడు. ఇటువంటి వాళ్ళని ముందు అదుపు చేయాలా. నన్ను అడిగితే ఆ పార్టీ వాళ్ళకి బుద్ధి ఉంటే ఇట్లాంటి ఒక 5-6 మంది ఉన్నారు. రోజా ఎక్కడ మాట్లాడడంలే. ఈ కొడాలని ఇట్లా కొంతమంది దేశం దాటో రాష్ట్రం దాటో ఎక్కడన్నా పంపించి కొన్ని రోజులు పెట్టండి. ఒక 15 రోజులు పెడితే కొంచెం ఆవేశాలు చల్లారుతాయి. ఇవన్నీ అదుపులో ఉంటాయి శాంతి భద్రతలు. కాబట్టి గవర్నమెంట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పాత శాంతి భద్రతలు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. ఇటువంటివి జరగవని ఆశిస్తున్నాం. జరగకుండా చూసుకోవడం అధికార పార్టీ బాధ్యత. రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో వైసీపీ పోతే ఇంకా మీకు బుద్ధి రాలేదని జనమే మిమ్మల్ని తరుముతారో అది గుర్తుపెట్టుకుంటే ఓకే. అన్వర్ బాషా గారు మీరు చెప్పండి. ఇప్పుడు మరోపక్క వైసీపీ నాయకులే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తమ భయాన్ని వెళ్ళగక్కుతున్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు? మరి వైసీపీలో నాయకులే భయపడితే కార్యకర్తల పరిస్థితి ఇక్కడ భయం అనే దానికంటే కూడా వాళ్ళు గతంలో చేసినటువంటి దురాక్రమాలైతేనేమి, దురాచారాలైతేనేమి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజు మళ్ళీ వాళ్ళు కళ్ళారా చూస్తూ వాళ్ళ మీద మరి వీళ్ళు కూడా అనుకోవాలి, ఎందుకు మేము ఇంత ముందు కూడా అట్లే చేశాం కదా, వాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా అనేటువంటిది. అలాంటి యాజ్ ఇట్ ఈజ్ అలాంటి బాధనే వీళ్ళకి ఈరోజు కల్పించడం అనేటువంటిది కూడా అది చాలా మన గమ్మత్తుగా కూడా అనిపిస్తా ఉంది. మరి వాళ్ళు నాయకులు అంటే వాళ్ళు ఏదో బయటకు వచ్చి చెప్పినంతగా ఎక్కడ కూడా రాష్ట్రంలో పెద్దగా మనం గొడవలు అనేటువంటిది చూడడం లేదు. మిగతా పెద్దలు చెప్పినట్లు అక్కడక్కడ చెదురు ఘటనలు అంటే కొంతమంది ఇళ్లపైనే ఆ విధంగా జరిగినాయి. ఇప్పుడు కొడాలి నాని గారి ఇంటిపైన తెలియదు ఇలాంటివి. మరి వాళ్ళు ఏదో బయటకు వచ్చి నాయకులు ఏదో భద్రత లేదు, మాకేదో జరిగిపోతా ఉంది, మేమేదో అంతా కూడా లాస్ అయిపోతున్నామంట వాళ్ళు చెప్పినంతగా ఇక్కడ రాష్ట్రంలో పెద్దగా కనిపించడం లేదు. చెదురు ఘటనలు అయితే ఉన్నాయి. అవి కూడా ఇంత గఫూర్ గారు చెప్పినట్టు రాయలసీమ తర్వాత పల్నాడు ప్రాంతంలో అయితే లేవు. కోస్తాంధ్ర ప్రాంతము, కృష్ణా జిల్లా ప్రాంతము, ఆ ప్రాంతంలో అంటే వాళ్ళ నోటి దురుసు వల్లనే అలాంటి ఘటనలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. లేకుంటే అది కూడా జరిగేవి కావు. అదే గమనించాలి. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో గతంలో వాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా. మేము ఇలాంటి చర్యలకు ఇలాంటి వ్యవస్థకు ఈ విధంగా వ్యవస్థనంతా భ్రష్టు పట్టించడం కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్ ఈ రోజు రావడానికి కారణం మేమే కదా అని చెప్పేసి ఆత్మకు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయకూడదు. ఈ రోజు వీళ్ళు చేశారు, రేపు మళ్ళీ ఇంకొకటి చేస్తారు. ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుంది పరిస్థితి? మరి ఈ రోజు మీరు ఎంతో బాధపడతా ఏదో అంతా కూడా జరిగిపోయిందంటే సరే, మీ బాధలో న్యాయం ఉందో, నీతి ఉందో, నిజాయితీ ఉందో అనుకుందాం. వాళ్ళు కూడా ఇంతకుముందు బాధపడినారు కదా. మరి దానికి ఎవరు ఆదులు ఎవరు దానికి జవాబాదారీతనం ఎవరు గమనించాలి. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీకు ఈ విధంగా ఎప్పుడైతే తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో ప్రజలు గమనించారు. ఇప్పుడు మీకు కూడా ఇబ్బంది కలిగి మీకు కూడా అలాంటి సందర్భం ఎదురైతే ప్రజలు గమనిస్తారు. మీకు ఏ విధంగా అయితే ఈ రోజు గుణపాఠం చెప్తారో రేపు రాబోయే కాలంలో వాళ్ళు కూడా చెప్తారు. అదే పెద్దగా మనం వ్యత్యాసం ఏమి ఉండదు. అది కూడా 100 సంవత్సరాలు వీళ్లే పరిపాలన చేయరు, ఎవరి చేతిలో ఉండదు. అది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అనేటువంటిది ఒకసారి గమనించాం, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇప్పుడు వీళ్ళు వైకాపా నాయకులు చెప్పినటువంటి విధంగా రాష్ట్రంలో దాడులు అయితే ఏం లేవు. చిన్న చెదురు ఘటనలు అయితే ఉన్నాయి. దాన్ని కూడా మేము వద్దని చెప్తున్నాం. ఏ పార్టీ కూడా దాన్ని ఏకీభవించదు, ఏ నాయకుడు కూడా దాన్ని ప్రేరేపించడు, ఏ నాయకుడు కూడా దాన్ని ఒప్పుకోడు, ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. ప్రజాస్వామ్య దేశం, ప్రజలే అధికారం ఇస్తారు, ప్రజలే అధికారం తీసుకుంటారు కూడా. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ రోజు తెలిసి ఉంటాయి. కాబట్టి మీరేదో ఇంత ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మీకు మేమేదో మాకంతా కూడా దాడులు జరిగిపోతున్నాయి, రాష్ట్రం అంతా కూడా అల్లకల్లడం సందర్భం ఉండదు. కాకపోతే 4 రోజులు ఈ కోపంలో ఉంటాయి. ఆ యొక్క ఆవేశాలను కూడా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు తగ్గించుకొని మనకు మంచి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలంతా కూడా వాళ్లకు ఏం చేయాలో చేశారు. ఎవరికి? వైకాపా ప్రభుత్వానికి, వైకాపా పార్టీకి ఏం చేయాలో చేశారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మీకు కూడా ఏం చేయాలో అది చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి ఏదైనా చెదురు ఘటనలు ఉన్నా కూడా, దాడులు జరుగుతా ఉన్నా కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కానివ్వండి, వాళ్ళు వెంటనే దానిపైన చర్య తీసుకొని మీ యొక్క కార్యకర్తల్ని, మీ యొక్క నాయకుల్ని సమయం పాటించి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకంతా కూడా రాష్ట్ర నాయకులకి విజ్ఞప్తి చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ చంద్రగిరి యేసురత్నం గారు, గఫూర్ గారు, సాహిబ్ గారు, అన్వర్ బాషా గారు, పుల్లారావు గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు.